ఓం గం గణపతి నమ. ఓం నమ శివ. ఓం శ్రీమాత్రే నమ. హైగ్రీవాయ నమ. అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకుల మహాశయులకి. అయితే ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే శని అస్తంగత్వం. అయితే ఈ అస్తంగత్వం అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అయితే ఏ గ్రహమైనా ఒక రాశిలో 30 డిగ్రీల వ్యాపకత్వంతో ఉంటుందన్నమాట. అది రవైనా సరే, 9 గ్రహాలు, మిగతా గ్రహాలైనా, అష్టగ్రహాలైనా కానీ 30 డిగ్రీల పరిమాణంతో కలిసి ఉంటుంది. అయితే ఏ గ్రహమైనా రవికి అతి సమీపంలో దగ్గరలో వచ్చి ఆ వచ్చిన గ్రహం కనుక అతి సమీపంలో అంటే చాలా దగ్గరగా వచ్చేసేసి ఆ గ్రహం రవి నుంచి 10 డిగ్రీల లోపల అంటే ఉదాహరణకి రవి 20 డిగ్రీలలో ఉన్నట్టయితే దానికి సమీప గ్రహము 20 డిగ్రీల లోపల అని అంటే ఒక 15 డిగ్రీలు లేదా 22 డిగ్రీలు, అంటే అటు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంటే 10 డిగ్రీలు వస్తుంది కదా. అలాగే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల లోపల ఏదైనా గ్రహం, అంటే ఉదాహరణ తరపున నేను చెప్తా ఉన్నాను, ఆ గ్రహం కనుక వచ్చినట్టయితే అది అస్తంగత్వం పొందినట్టుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిగణిస్తాం. అయితే ఇప్పుడు మనకి శని మీనరాశిలో సంచరిస్తుంది, ఆ సంగతి అందరికీ తెలిసిందే. అలాగే శనితో పాటు రవి అంటే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. సో ఈ శని రవి సూర్యుడికి అతి సమీపంలో వచ్చింది. ఈ వచ్చిన ఈ దాన్ని మనం ఏమంటామంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, 10 డిగ్రీల లోపల వచ్చినట్టయితే దాన్ని అస్తంగత్వం పొందుతుంది అని అంటాం. సో ఇప్పుడు శని రవి అతి సమీపంలో 10 డిగ్రీల లోపల మనకి రవి సంచారం శని పైన మీనరాశిలో జరుగుతుంది. అది ఏ సమయంలో ఉందంటే మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 దాకా ఈ సంగత్వం, ఈ రవి సంచారం అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామం ఎదుర్కోగలుగుతారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, మనము ఒక్కొక్క రాశిగా మనం చూసుకున్నట్టయితే, ముఖ్యంగా ఒక గ్రహం అస్తంగత్వం పొందుతుంది అని అంటే దాని యొక్క కారకత్వాలు, అంటే దాని యొక్క ఫీచర్స్ అన్నీ దెబ్బతింటాయి. అంటే రవి ఉదాహరణకి మనము ఒక బంతి పెట్టామనుకోండి, ఒక బంతి పెట్టి పెద్ద బంతి దాని పక్కన ఒక చిన్న బంతి వచ్చింది అనుకోండి, ఈ బంతి నీడలో ఈ చిన్న బంతి కనిపిస్తుందా? కనిపించదు కదా. సో అలాగే ఇక్కడ ఏమైంది, సూర్యుడు పక్కన శని కూడా పెద్ద గ్రహమే, కానీ అన్నిటికంటే సూర్యమండలంలో మనకి రవి పెద్దదైన గ్రహం, అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహంగానే పేర్కొంటాం. అయితే ఈ సూర్యుడు శనిని దగ్గరగా అతి సమీపంగా వచ్చి ఆ శని కారకత్వాలన్నిటినీ తనలోని నిగుడికించుకుంటాడు కాబట్టి దీన్ని మనం అస్తంగత్వం అని పేర్కొంటాం. ఆ శని కారకత్వాలు అంటే ఏంటి? శని అందరికీ తెలిసిందే కర్మకారకుడు, వృత్తి కారకుడు, మన యొక్క కర్మాలన్నిటినీ దహింపజేసేవాడు శని. ఆ శని కారకత్వాలు ఇప్పుడు ఈ 40 రోజుల్లో అస్తంగత్వం పొందుతుంది. అంటే ఆ కారకత్వాలన్నీ కొద్ది కొద్దిగా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఏ రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అది మనము ఇప్పుడు ఒక్కొక్క రాశిగా మనము చూసుకుందాం.
మకర లగ్నం లేదా రాశి అని చూసినట్టయితే మకర రాశికి అధిపతి ఎవరు? శని. ఇక్కడ శని స్వయంగా శని తృతీయంలో అష్టమాధిపతి అయిన రవితో అస్తంగత్వం పొందాడు. లగ్నం రాశి అధిపతి అయిన శని, శని అంటే తను నేను, ఓకే, ఆ తనే అస్తంగత్వం పొందాడు అని అంటే ఎలా ఉంటుంది? నేనే నా క్వాలిటీస్ అన్నీ కూడా డల్ అయిపోయాయి. నా క్వాలిటీస్, నా ఫీచర్స్, నా బలాలు, స్ట్రెంగ్స్ అన్నీ ఏమైపోయాయంటే వీక్నెస్గా క్రియేట్ అయిపోయాయి. ఎందుకు అనంటే రవి ఈ అన్ని క్వాలిటీస్ మకర రాశి అధిపతి అయిన శని క్వాలిటీస్ అన్ని తీసేసుకున్నాడు. కాబట్టి ఇది ఏదో పర్మనెంట్ అన్నట్టు మాత్రం భావించకండి. ఇది ఓన్లీ టెంపరీ బేసిస్, 40 రోజులు. సో ఖచ్చితంగా మకర రాశి అధిపతి అన్ని రాశుల వారు ఒక ఎత్తు అయితే మకర రాశి కుంభరాశి వారు తగు జాగ్రత్తలు పడాల్సిన విషయమే. కాకపోతే కుంభరాశికి కొద్దిగా వెసులుబాటు ఉంటుంది, అది తర్వాత చెప్పుకుంటాం. కానీ కుంభరాశి వారికి వచ్చినప్పుడు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మకర రాశి వారికి లగ్నాధిపతి అయిన రాష్ట్రాధిపతి అయిన శని అస్తంగత్వం పొందాడు. కాబట్టి ఖచ్చితంగా మీలో ఆ చురుకుతనం అనేది, మీలో ఆ ఆలోచించే జ్ఞానం అనేది, మీలో కొద్దిగా ఆ కామ్నెస్ అనేది, డల్నెస్ అనేది ఉంటుంది. అది చాలా సన్నగిల్లిపోయే అవకాశాలు, కొద్దిగా చిరాగ్గా చికాగ్గా, కొద్దిగా ఒళ్ళంతా భారంగా, ఇవన్నీ కొద్దిగా ఫిజికల్గా బాగా ఇబ్బంది పడే అవకాశాలు చాలానే ఉంటాయి. ఎందుకంటే అష్టమాధిపతితో సంగతం పొందారు కాబట్టి. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా చాలానే ఉంటాయి. కాకపోతే ఇది దీర్ఘకాలికంగా అయితే కాదు. గృహస్థులకి కూడా కొద్దిగా ఇబ్బందే. ఎందుకంటే ద్వితీయ అధిపతి కూడా శని అయ్యాడు కాబట్టి, శని అసన్నత్వం పొందాడు కాబట్టి కుటుంబాల్లో కొన్ని చిన్న చిన్న అవరోధాలు, సలహాలు అయ్యే అవకాశాలు చాలానే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీరు తగు జాగ్రత్తలు పడాల్సిందే. ఇంతకుముందే చెప్పాను, అన్ని రాశుల వాళ్ళు ఒకటి అయితే ఈ రాశి వాళ్ళు వీరు ఖచ్చితంగా నిత్యం ఆంజనేయ స్వామి పారాయణ, హనుమాన్ చాలీస అయినా, ఆంజనేయ స్వామి దండకమైన, వెంకటేశ్వర స్వామి స్తుతి అయినా, సుప్రభాతమైన లేదా వెంకటేశ్వర స్వామి సంబంధించిన ఎటువంటి స్తోత్రమైనా చేసుకుంటే చాలా మంచిది. శనివారాలు ఖచ్చితంగా మీరు అటు వెంకటేశ్వర స్వామి గుడికైనా, లేకపోతే ఆంజనేయ స్వామి గుడికైనా కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడికై మంగళవారం అయినా విజిట్ చేస్తేనే తగు ఫలితాలు అయితే లభిస్తాయి. నీలిమ కలర్ అంటే బ్లూ కలర్ వస్త్రాలు లేదా పూలు అటు స్వామివారికి సమర్పించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దాన ధర్మాలు మటుకు చేయాలి. మీకు ఏదన్నా చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నాయనంటే మటుకు ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సిందే. డొనేషన్స్, దాన ధర్మాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు నుంచి నేను ప్రతిసారి లాస్ట్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసినట్టయితే నేను ఎండ్ ఆఫ్ ది ఈ ఎపిసోడ్లో ఒక చిన్న రెమెడీ, మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇది చేసుకోవచ్చు. స్విచ్ వర్డ్స్ అంటారు. ప్రతిసారి నేను స్విచ్ వర్డ్ అన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, లేదా న్యూమరాలజీ ప్రకారం ఒక నంబర్ అయినా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ నంబర్ అన్నా, ఆ వర్డ్ అన్నా మీరు కనుక చేసినట్టయితే, ఇది వేదిక్ స్విచ్ వర్డ్, ఇది చేసినట్టయితే మీకు సత్ఫలితాలు అందరికీ లభిస్తాయి. ఇది విద్యార్థులైనా కానీ, గృహిణులైనా కానీ, వ్యాపారస్తులైనా కానీ, ఉద్యోగస్తులైనా కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఒక చిన్న వర్డ్ ఇది, కల్మషి అనే ఈ వర్డ్ మీరు కనుక రోజు 200 సార్లు చదివినట్టయితే మీ కోరికలు తీరుతాయి. కోరికలు అనంటే ఏదో కామక్రోధ వాంఛలు ఇలాంటి కోరికలు కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు, మా పిల్లలు ఉన్నతిగా రావాలి, లేదా
కావాలి, నాకు వివాహం కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి. అలాగే కొంతమంది ఉద్యోగం ఏదో చిన్న ఉద్యోగం కాకుండా వారికి ఎంత ఆ, ఉద్యోగంలో జీతం లభించాలో అంత కాకుండా ఎక్కువ ఆశిస్తుంటారు కూడా. అలాంటి వారికి కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు, మీకు సరి అయిన కోరికలు, కామ క్రోధ కోరికలు కాకుండా మీరు కనుక ఇది పఠించినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. కల్మషి, మళ్ళీ చెప్తున్నాను, కల్మషి ఇది రోజు 200 సార్లు ఖచ్చితంగా నమ్మి చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే మీకు